ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వారాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు. తిరిగి ఉదయకాలంలో ప్రభా నీ పాదాల సన్నిధికి వచ్చినప్పుడు బలపరిచినందుకు నాయన నీ వాక్యం అనే వెలుగులో నడిచేటప్పుడు నీ వెలుగుల స్వరం మా కోసం వినిపిస్తున్నందుకు నీ కృప దయచేసినందుకు ఏసునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. కొద్దిగా అసలు చేయరు సామ్రాట్. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న నీ దేవుడని యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండము 28. ఇందులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి 25 వరకు చదువుకొని మిగతా రేపు చదువుకోండి. ద్వితీయోపదేశకాండము 28 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్న యెడల నీ దీవెన అన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి పెద్దలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడదు. 5 నీ గంపయు పిండి పూను పుసుకును నీ తొట్టి దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట మగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. 8 నీ కోట్లలో నీవు చేయు ప్రయత్నము అన్నింటిలోనూ నీకును దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు దేశంలో ఆయన నేను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునేలా యెహోవా నీకు ప్రమాణం చేయనట్లు ఆయన తనకి ప్రతిష్ఠితముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమును నీవును పిలువబడుచుండుట చూచి నీకు భయపడతారు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయను. యెహోవా నీ దేశం మీద స్వచ్ఛము దాని కాలమందు కురిపించుటకును నీవును చేయు కార్యములన్నిటిని ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధనము విధిని తెర్చను. నీవును అనేక జనులకు అర్పించవు కానీ అర్పించేయవు. నేడు నేను మీ ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడి గాని ఎడమ గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నువ్వు అనుసరించి నడుచుకోవాలని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెహోవా నిన్ను తలగా నియమించుని కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడవిగా ఉండు కానీ క్రిందివాడగా ఉండవు. నేను నీకు ఆజ్ఞాపించుచు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడాలను నీవు అనుసరించి నడుచుకోవాలను. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన యెడల నీ శాసనములన్నింటికీ నీకు సంభవించును. పట్టణంలో నీవును శపించబడదు, నీ పొలంలో నీవు శపించబడదు. నీ గంపయు పిండియు పిసుకు నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. 19
నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కారముల చేత నీవు హతం చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయ బోనుకొని కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపములు కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయ రోగం చేత జ్వరం చేత మంట చేత మహాతాపం చేత ఖడ్గం చేత కరిగి కాటుక చేతను బుజ్జు చేతను నిన్ను కొట్టును. నీవు నశించే వరకు నిన్ను తరుమును. నీ తలపై నీ ఆకాశం ఇత్తడి వలె ఉండును, నీ కిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశమును వర్షమును ధూళిగాలి బుక్కెడు చేయును. నీవు నశించే వరకు అది ఆకాశం నుండి నీ మీదికి వచ్చును. 25 చదివి. యెహోవా నీ శత్రువుల ఎదుట నేను ఓడిపించును. ఆ ఒక్క మార్గము నాకు వారిని ఎదుటికి బయలుదేరి నీవును 7 మార్గాలను వారి ఎదుట నుండి పారిపోయి రాజ్యంలోని లోనికి అటు ఇటు చెదరగొట్టి బడుదువు. ఏవి కళేబరములను సకలమైన ఆకాశ పక్షులను భూజంతువులను ఆహారం మధువు వాటిని బెదిరించు వాడెవడును ఉండడు. యెహోవా ఐగుప్తు వంటి కుంటి చేతను మూల వ్యాధి చేతను కుష్టి చేతను గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొన జాలక ఇందు. 28 వెరితనము చేతను గుడ్డితనము చేతను హృదయము విమర్శన చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివారు కుంటిలు చీకటిలోను తడుపులారి రీతిగా నీవును మధ్యాహ్నమందు తూర్పులాడదు. నీ మార్గము వదిలిచి కొనలేదు. నీవు హింసింపబడదు, నిత్యము దోచుకున్న బడదవు. నేను తప్పించి వాడేవాడును లేకపోవును. చాలు, రేపు మిగతా చూద్దాం. ఇందులో ఫస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుని శాపాలు ఉన్నాయి, దేవుని దీవెనలు ఉన్నాయి. ఏంటి శాపాలు, ఏంటి దీవెనలు చూసుకుంటే ఫస్ట్ వచనం చదివితే, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడిని యెహోవా భూమి మీద సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చించును. ఇవన్నీ దీవెనలు ఎక్కడ వస్తాయి? ఫస్ట్ దేవుణ్ణి ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయనని మరి సేవించాలి. అప్పుడే ఆయన మనకి దీవెనలు ఇస్తారని దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉన్నది. ఇది సామాన్యంగా వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఈ వాగ్దానము ఉంటూ ఉంటుంది. ఏంటి, ఇందులో శాపపూరితమైన వాక్యాలు ఉంటాయి, దీవెనపూర్వమైన వాక్యాలు కూడా ఉంటాయి. నేను 96లో తీసుకున్నాను, నాకు అర్థం కాదు అప్పుడు. ఏంటిది 96 న్యూ ఇయర్స్ వాగ్దానం అంటే, నీకు సమృద్ధిగా మేలు కలుగున్నాను ఇచ్చాడు. మేలు కలగాలంటే ఫస్ట్ దేవుని ఆజ్ఞ, ఆయన మాటలు, ఆయనను సేవించాలి అన్నీ చేసినప్పుడే అప్పుడు నాకు మేలు దీవెనలు వస్తాయని మరి బైబిల్ ఆ వాక్యం అధ్యాయం మొత్తం చదివినప్పుడు నాకు అర్థమైపోయింది. ఎప్పుడు దేవుని విసర్జించి దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు ఆయన దీవెనలు రాకుండా ఆయన శాపాలు వస్తాయని దేవుని వాక్యంలో చెప్పబడింది. మరి చూసేవా, మరి ఆయన నమ్మి ఆయనను పూజించిన మరి వర్షం కూడా చక్కగా మరి కాలానుకూలంగా వర్షంలో పడునని చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు వర్షాలు రావడానికి ఎన్నో విధాల మరి ప్రభుత్వం ఏం చేసినా దేవుడు కనికరించింది, వర్షం రాదు. ఎలీనా వచ్చింది, వర్షాలు రావు. మరి వర్షాలకు అనుగుణంగా పంటలు వేసుకొని నష్టపోకురని మరి ప్రభుత్వం వాళ్ళు ప్రకటన చేస్తుంది. కానీ
మనం జీవం గల దేవుణ్ణి సేవించినప్పుడు మనము ఆయనకి మొరపెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు? మనుషులకు అసాధ్యమైనది దేవుడు సాధ్యపరిచేవాడు. ప్రభా, ఆకాశ గుప్పులు విప్పే దేవుడు ప్రభా, ఏలినా ఏం చేయలేదు ప్రభా. నీ సన్నిధానంలో మేము విన్నపించుకుంటున్నాం ప్రభా. పంటలు పండుతూనే రైతులన్నీ వారు బ్రతుకుతారు. వాటిపై ఆధారపడి జీవించిన వారు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రభా, ఆకాశ గుప్పులు విప్పిన ఆయన, కరికరించిన ఆయన కాడ విన్నపం చేసుకున్నప్పుడు దేవుడు ఆయన బిడ్డల వినమని ఇలా జాలికరణ ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి జనులు కలుర చూపించి ప్రతి దుష్కారం నుండి విడుదల చేసి సమృద్ధి అయిన వర్షాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎంచక్కటి వాక్యాలు వాగ్దానాలు మనకు ఇచ్చి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన ఆజ్ఞల కట్టలను అనుసరించి నడిచిన ఇలా దీవించబడుతూ, అనుసరించక ఇష్టానుసారంగా నడిచితే దీవెనలు కాకుండా శాపాలు వస్తాయని దేవుని వాక్యంలో చెప్పబడినది. మన జీవితంలో నీవు నేను ఎలా ఉన్నావు? మన హృదయం ఆయన కాలమే ఉన్నది. మా జీవితాలు కట్టబడాలంటే ఫస్ట్ నువ్వు మా జీవితంలోకి జోక్యం చేసుకోవాలి. అప్పుడే మేము దీవించబడతాము. మరి ఈ లోకంలో మనుషులు పైరు పని చేస్తూ ఉంటారు. ఫలానా వ్యక్తి ఎలా ఉన్నారు, అసలు మన భావ్య స్వరూపం చూసి మనం దగ్గరికి మానవులు అలానే ఉంటూ ఉంటారు. కానీ దేవాది దేవుడు మన హృదయం ఎరిగిన దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. అందుకే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి రానయ్యున్న దేవుడు. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ పాపరోత దుస్థితిలో ఉన్నాను, నిన్ను ప్రేమించి ఆ స్థితి నుండి నీకు విడుదల చేసేవాడిగా ఉంటాను. ఈ లోకంలో మనుషులు ప్రేమించలేరు. ఎందుకు? ఏదైనా భయంకరమైన జబ్బు వస్తే మనకి పోతే జబ్బు మనకు వస్తుంది, అంతటి దూరంలో ఉండేవారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చి బాధతో ఉన్నప్పుడు, బాధల్లో కష్టంలో సహాయపడేవారు కొంతమంది ఉంటారు. మనకి అడిగిపోతే ఇప్పుడు వారికి నేను సహాయం చేయాలి, నేను ఎందుకు పోతా అని అట్లా వినివాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో ఎన్నో విధాలుగా మనం చూసి ఉన్నవారుగా ఉన్నాం. ఎందుకంటే మానవులకి మరి స్వార్థం అప్పటిదప్పుడే ఆలోచించేవారుగా ఉంటారు, అప్పటిదప్పుడే చూసుకునేవారుగా ఉంటారు. మరి తర్వాత నీ గతి ఎలా ఉంటుందో దేవుడు గుర్తెరగలేదు. కానీ వాళ్ళ జీవితాలు అలా ఉంటూ ఉంటాయి. కానీ జీవంగల దేవుడు మనకు ప్రేమ స్వరూపి, శత్రువును సహా ప్రేమించేవాడు, హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. ఈ మాటలు విన్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవా, ఏంటి ఈ మాటలు, ఈ చక్కటి మాటలు, ఒక చెప్పగొడితే 2 చెప్పలు నియమించమంటావు. ఏంటి ప్రభా ఇవన్నీ మాటలు అంటే ఈ లోకంలో వారికి మనకి అదే తేడా. ఎవరు తిడతా ఉంటారు, 24 గంటలు తిడతా ఉంటారు. మనం ఏం చేస్తుంటాం? కొన్ని సందర్భాల్లో బాధ అనిపించి ఏడుస్తుంటూ ఉంటాం, మాట తట్టుకోలేదు. కానీ ఆ తర్వాత ఆ తిట్లను చూసి మనం నవ్వేవారుగా ఉంటాం. అది రొటీన్, వాళ్ళు కామన్ తిడుతూ ఉంటారులే, మనం పట్టించుకోదాన్ని వదిలేస్తూ ఉంటారు. ఎందుకంటే మానవ సహజమైన జీవితాలు ఈ లోకంలోనే ఉన్నాయి. మన చుట్టూనే మనలోనే ఉన్నారు. ఇప్పుడు డాగ్ ఉంది, అది ఏమి అన్నది, దాన్ని కోపం వస్తే కుక్కకున్న స్వభావం ఏంటిది? ఇంటి యజమాని ఇంటి వాళ్ళని కాపాడే స్వభావం దానికి ఉంటుంది. అంటే అది పెట్టిన అన్నం దానికి కృతజ్ఞతలై ఉండి జీవిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంట్లోకి చేస్తూ ఉంటే వేరే కోళ్ళు ఏదైనా వస్తే బయటికి వెళ్ళగలుగుతూ ఉంటాయి. అంతేకాదు, ఎవరైనా మన ఇంట్లోకి వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళు అది అరవడం అది మంచి లక్షణం. ఎందుకంటే అవును, దొంగలు వస్తారు, దొరలు వస్తారు. అది అరవకుండా అందరు అలాగనే మామూలు అంటే అప్పుడు మనం నష్టపోయిన వాళ్ళగా ఉంటాం. ఇప్పుడు కుక్క వచ్చిందంటే అరిచిందంటే ఎవరో వచ్చింది మనం చూసి బయటికి వెళ్ళి అలెక్స్ మన వాళ్ళే ఏమనకంటే సపోర్ట్ చేయక ఉంటూ ఉంటుంది. ఇక మనం ఏం రియాక్షన్ కాకుంటే అది వాళ్ళు వెళ్ళిపోయిందాక అరుస్తూ ఉంటుంది. అందుకోసమే కుక్కకున్న లక్షణాలు మానవునికి ఉండదు. మన వారి చూడరు, మంది వారిని చూడరు. ఇప్పుడు ఈ లోకంలో మనుషులు ఎలా తయారయ్యారంటే భయంకరంగా మన రక్త సంబంధులే మన ఇంట్లోనే ఆస్తిపాస్తుల కోసం కొట్లాడేవారు. ఆస్తి డబ్బు
మరి నా రక్త సంబంధులే కదా, నా అన్నయ్య కదా, తింటేంది అని ఆలోచన జ్ఞానం ఉన్నవారు గొడవలని వాడు ఎందుకు తింటాడు, వాడికి ఏంది అని ఆలోచన వారికి గొడవలని వస్తూ ఉంటాయి. ఈ లోకంలో మనం ఎన్నో చూస్తాం, భయంకరమైన దుర్దినాల్లో జీవిస్తున్నాం. మొన్న ఒక సంఘటన నల్గొండ జిల్లాలో ఒక ప్రాంతం ఏర్పడింది. ఆ ప్రిన్సిపాల్ అట ఆ స్టూడెంట్స్కి మరి తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు వేస్తారు హాస్టల్లో, వారు కేర్ తీసుకోలేని స్థితిలో ఉంటే హాస్టల్లో వేస్తారు. హాస్టల్లో ఉన్న వార్డెన్స్, టీచర్, ప్రిన్సిపాల్ ఆ బాధ్యత మొత్తం వాళ్ళు తీసుకుంటారు. అయితే వాళ్ళు 10th క్లాస్ చదివేటోళ్ళట. వాళ్ళకి ఎంత దుర్బుద్ధి పెట్టింది సైతం, వారిని ఎందుకు వాడుకుందో పాప తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చే విధంగా సైతాన్ని వారు వాడుకొని దుర్బుద్ధి పెట్టించి వారి నాశనానికి, పతనానికి దారితీసింది. అయితే ప్రిన్సిపాల్ 10th కాబట్టి చదువుకోవాలరా, మరి చెడ్డ వ్యసనాలకి తయారయ్యారు అని ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారట పాపం. ఆ తర్వాత వాళ్ళు చెప్తే వినకుంటే హాస్టల్ నుంచి పంపేసిందట. పంపేసినాక వాళ్ళు ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో ఒప్పించి మరి మళ్ళీ అలాంటివి చేయనమ్మా, తల్లిదండ్రులతో ఏకీభవించి మంచి బుద్ధి తెచ్చిన వారుగా, ఒక ప్రయోజకులుగా సమాజంలో ప్రయోజకులుగా అయ్యేవారుగా ఉంటే అది గొప్ప విషయం, తప్పేం లేదు. మన తప్పులు ఒప్పుకొని సరి చేసుకొని బ్రతకడం అది గొప్ప విషయం. కానీ వాళ్ళు దుర్బుద్ధితో ఆలోచించి మరి చెడ్డగా ప్రిన్సిపాల్ మీద వైరం పెంచుకుని, కోపం పెంచుకొని అసలు ఆమెని వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు పాపం. ఆమె ప్రిన్సిపాల్ రూమ్ మరి ఎప్పుడు వెళ్ళి చేశారో ఒక దుర్గంధమైన జీవితాన్ని వాళ్ళు ఏర్పరచుకొని ఆమెని చంపేసి పాపం అక్కడ ఉన్న డబ్బు అంతా తీసుకొని ఏమి ఎరగని లాగా మళ్ళీ స్టూడెంట్స్లో కలిసిపోయి వాళ్ళు జల్సాలు చేస్తూ ఉన్నారంట. వాళ్ళకి జల్సాలు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? సీసీ కెమెరాల్లో వాళ్ళిద్దరూ ఎలా ఎంటర్ అయితే అది కనబడుతూనే ఉంది. వాళ్ళని ప్రూఫ్ చేసుకోలేదు కదా. అయితే వాళ్ళు పోలీసు వాళ్ళు చాలా తెలివి కల్లోలకి, వాళ్ళ దేవుడు చక్కటి జ్ఞానం ఇస్తారు, దొంగను పట్టుకునే జ్ఞానం. అయితే వాళ్ళని స్కూల్ మొత్తం ఎంక్వైరీ చేస్తే 2 స్టూడెంట్స్ ఇన్రెగ్యులర్గా వాళ్ళు అయిపోయారట. అయితే ఆ స్టూడెంట్స్ మరి వాళ్ళతో ఫ్రెండ్స్తో జల్సాలు చేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా ఎన్నో ఉన్నారట. వాళ్ళకి అంతా డబ్బు నుంచి వచ్చిందని స్కూల్ దగ్గర రాకుండా ఇద్దరిని పట్టుకొని చేసే వరకు వాళ్ళు డౌట్ వచ్చింది. వాళ్ళకి డబ్బు ఎన్ని పట్టుకొని చూసేవరకు డబ్బు అంతా బ్లడ్తో ఉన్నదట. వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి చూసేవారు. ఎంత చెడ్డ పేరు ఇచ్చారు. 10th క్లాస్లో ఒక గద్దించిన ఒక ప్రిన్సిపాల్ మీద చంపేంత దుష్కార్యం చేశారు. వైరం పెంచుకున్నాం, మమ్మల్ని గద్దించింది, సస్పెండ్ చేసింది, వైరం పెంచుకున్నాం. తప్పే ఉంది. మనం చెడ్డ వ్యసనాలకు దారిసారి అనుకున్నట్లు చేయదని గద్దించింది. తల్లిదండ్రులు చేసేది పెద్ద మనసు కలిగి చేసింది. తప్పు సర్దిదిద్దుకొని పేరెంట్స్ కాడికి వెళ్ళి మేము చెయ్యము మనము అని మళ్ళీ వస్తే ప్రిన్సిపల్ మేడం చక్కగా కనికరించి మంచిగా దారి చూపించు కదా. ఆమెను చంపితే వీళ్ళకి పట్టుకోలేరని అనుకుంటారా? ఎప్పుడైనా దొంగతనము దాగి ఉంది. పోలీసులకు దొరికిపోయారు. వాళ్ళకి కోర్టు శిక్ష ఇస్తుంటారు, వాళ్ళని బయటకు ఎదగొట్టారు. జీవిత ఖైదీ ఉండొచ్చు, వాళ్ళని రోజు శిక్ష అనుభవిస్తారు. మంచి లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా. వాళ్ళతోటి విద్యార్థులు చక్కగా చదువుకుంటే ప్రయోజకులు అయిపోతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు జైల్లో ఉంటారు. ఏం నాశనం అయిపోయింది కదా వాళ్ళ జీవితాలు. ఆ విషయం విన్నప్పుడు పేరెంట్స్కి దుఃఖం అనిపిస్తుంది, విన్నవారికి దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. అయ్యో చేతులారా వారి జీవితంలో నాశనం చేసుకున్నారే అని తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడుతున్నారు. పెంచి పెద్ద చేసి పిల్లలు ప్రయోజకులు అవుతారనే ఆశతో వారిని అక్కడ పంపిస్తే వారు చేసే కార్యాలు అలా చేస్తారంటే ఏ తల్లిదండ్రులకు దుఃఖంగా ఉంటుంది కానీ సంతోషం అనేది ఉంటుందా? నేను దుష్టుడైన అది మనుషులలో జరగబడి
చెడు కార్యాలు చేసుకుంటూ వస్తున్నారు. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆయన ఎరిగిన బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తూ ఉంటాం అంటే అపవాది గుర్తించి సింహం వల్ల ఎవరిని మింగుదనా అని పొంచి ఉన్న కాలంలో జీవిస్తూనే ఉంటాం. ఏ గృహంలో ప్రవేశించి ఎవరిని పాడు చేయాలని చేస్తూ ఉంటాం. అందుకే ఆయన నమ్మిన బిడ్డలకి ఆయన చుట్టూ కంచి దేవదూత కాపుదల ఉంటుంది. ఇప్పుడు మన గృహంలో దేవుని కాపుదల భద్రత ఉన్నది కాబట్టి దుష్టుడు అపవాది మనల్ని ముట్టదు. మనం భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాం. అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన నమ్మిన బిడ్డలకి ఆయన దూతల కాపుదల ఉంటుందంట. ఎంతో గొప్ప వాక్యం. అందుకే దేవుడు వాక్యంలో సెలవిచ్చింది, నీ దేవుడిని యెహోవాను సేవించినలా నీకు దీవెనలు ఉంటాయి. సేవించకుండా ఉంటే అపవాదికి చోటిస్తాము. అప్పుడు అపవాది నీ కుటుంబాన్ని నాశనం చేస్తాం. అపవాది సంబంధమా దేవుని ఎరిగిన బిడ్డలు ప్రభా నేను చల్లని చూపు నీ దీవెనలు మాకు దయచేయి ప్రభా. ఆయన దీవెనలు మనకు మెండుగా ఉంటాయి. ఆయన పక్కన పెట్టి మనం ఇష్టానుసారంగా జీవిస్తామంటే దుష్టుడు అపవాది సంబంధం. ఈ లోకంలో దుష్టుడికి అపవాదితో జీవిస్తామా? జీవించకూడదు. ఆయన ప్రేమించి ఆయన దీవెనలో మనం పొందువారుగా ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం ప్రార్థించుకుందాం. కలుసు జాబ్ కోసం మనం సిద్ధపడుతున్నాం. ప్రభా నాకు జాబ్లో ఏర్పాటు చేయి. సమాజంలో నేను మంచి పేరు కలిగి జీవించాలి. నాకు నువ్వు ఇచ్చిన మంచితనము అనేకులు గ్రహించేటట్టు నన్ను దీవించు ప్రభా. నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు ప్రభా అని ప్రార్థన చేసుకో. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించాలి. ప్రార్థిస్తున్నాను. కలుసు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం యేసయ్య. మాకు దేవుడు అయిన దేవా, మాకు ఈ రోజు కోసం సిద్ధపరచా. నీ దేవుడైన యెహోవాను సేవించి ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞల కట్టులను నడుసరించిన ఇలా నువ్వు దీవించబడదు అని వాక్యంలో సెలవిచ్చావు ప్రభా. నిన్ను సేవించకుంటే ఈ లోకంలో శాపపూరితమైన జీవితాన్ని ప్రభా ఈ లోకంలో ఎన్నో చూస్తూ ఉన్నాం. భయంకరమైన చూస్తూ ఉన్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. అపవాది మనుషులలో జొరబడి చేయలేని కార్యాలు చేస్తూ వస్తున్నారు ప్రభా. కుటుంబాలలో సంతోషం లేక సమాధానం లేక బ్రతుకుతున్న కుటుంబాలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి నాయన. జ్ఞాపకం తీసుకో. దేవుడిగా ప్రార్థిస్తున్నాను. వారికంటే మేము గొప్పవారమే కాదు నాయన. కేవలం నిశ్చితమైన కృప చేత ఈ కాపుదల భద్రతలో మమ్మల్ని సజీవంగా ఉంచుకుంటూ వస్తూ కాపాడి నడిపిస్తున్నాను కన్నా. నా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. అనాక్షముల కుటుంబాలను కూడా రక్షించి కాపాడమని నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను. ముఖ్యంగా ప్రమోద్ కోసం ప్రార్థిస్తున్నాను. తన గృహంలో కూడా ప్రభా అపవాదికి చోటిచ్చే వ్యక్తిగా ఉండకుండా తాగుడని వ్యసనం నుండి సంపూర్ణమైన విడుదల దయచేయి ప్రభా. ఈ క్షణం ముందే గృహంలో ప్రవేశించండి ప్రభా. ప్రార్థించక్క అని ప్రార్థించి కోరింది ప్రభా. అయినా నువ్వు నశించిపోవట నీకు ఇష్టం ఉండవు, నాకు కూడా ఇష్టం ఉండదు దేవా. బిడ్డలు దర్శించండి. సాతాను బంధకం నుండి అవి కుటుంబాన్ని విడుదల దయచేయండి. వాడిని విడుదల దయచేయండి. శత్రు సాతాను తనని చితకదొక్కండి. బిడ్డలో మార్పులు తీసుకెళ్ళి రక్షించండి, కాపాడు. సాతాను విడుదల దయచేయమని నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను. అయినా నిశ్చితమైన గృహాన్ని ఒకసారి వెళ్ళి దర్శించే భాగ్యాన్ని కూడా నాకు అనుగ్రహించాను. శాంతి సమాధానం సంతోషం గృహానికి నింపమని కోరుకుంటున్నాను. బాణని జ్ఞాపకం చూపిండి కుటుంబాన్ని జ్ఞాపకం తీసుకో. ఇలా నా రక్షముల కుటుంబాన్ని ప్రభా పెద్దమావ కుటుంబాన్ని కూడా ఆదరించండి, ధైర్యపరచండి. కొడుకు లేని లోటు ఎవరు తీర్చలేదు నాయన. రక్షణ దయచేయండి, ఆదరించండి, ధైర్యపరచండి. నిజమైన దేవుడని వారు తెలుసుకునే కృపను వారు మన నేత్రాలు వెలిగించండి. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. చిన్న కుటుంబాన్ని రక్షించండి. ఇచ్చినందుకు నారాది కూడా రక్షించండి. అయ్యా ఆజ్ఞ పిండి, లత పిండి, రామని పిండి, ఇద్దరు పిండి, మా అమ్ములని వీళ్ళందరినీ మా కుటుంబాలని స్వహస్తాలకు అప్పచెప్పినాను. నా రక్తముల అమ్మ వాళ్ళ రక్త సంబంధాలకు కూడా అందరూ నేను తెలుసుకునే కృపను దయచేయి తండ్రి. నీకు వందనాలు. నాన్న వాళ్ళ రక్త సంబంధం కూడా సంపూర్ణంగా నీపై ఆధారపడే కుటుంబాలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. తనలై గ్రామాన్ని రక్షించాలి. ఇంటి ద్వారా వచ్చే మహిమ దుష్టుడు దొంగిలించకుండా పెంచవేయని. ముఖ్యంగా నా భవిష్యత్తు నిశ్చితమే మా ఇల్లు జరిగించండి.
రైల్వే జాబ్ కోసం కనిపెడుతున్నాడు తమ్ముడు. మన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల దయచేది, జాబులో ఎన్నిక చేయండి ప్రభా. నేను నీపై ఆధారపడను, మార్గం సరళపరచండి. రూపానికి సిద్ధపడుతుండగా మార్గం సరళపరచండి. నాకు ఈ 3 బుక్స్ కావాలి ప్రభావం తీసుకున్నట్లు కృప దయచేయండి. ఇలా నన్ను జాబుల కోసం మమ్మల్ని సిద్ధపరచండి. శత్రు సాతాను తలను చిత్తుకదక్కండి ప్రభావ. నార్కట్పల్లి మందుల సంఘం విశ్వాసాన్ని ఏర్పరచుకున్న కుటుంబాలను కృపలో బతిపరచుకోండి. సేవకుని జ్ఞాపకం చేసుకో ప్రభావ. విజిటింగ్ చేసే విషయంలో మార్గం సరళపరచండి. నా గృహాన్ని కూడా దర్శించు, కృపను దయచేయండి. సేవకున్నారా ప్రభావ. సంఘం స్థలం ఖాళీగా ఉన్నది. అనేకుల్ని మంది ఆకర్షణలే సంఘానికి నడిపించే కుటుంబాలుగా సిద్ధపరచాలని ప్రార్థిస్తూ అన్ని విషయాలు తోడుగా ఉన్నాయి. ఇలా నా కుటుంబాలను ఈ సహస్రాలకు అప్పగించు. నాకు కంటూ పరిచయమైన వారిని అయ్యా యూట్యూబ్ ద్వారా వింటున్నారా సబ్స్క్రైబర్ రక్షలేని వారందరినీ రక్షించి కాపాడమని కోరుకుంటూ ముఖ్యంగా వర్షాల కోసం కనిపెడుతున్నాం. ఏసయ్య కనికరం జాలి చూపించి సమృద్ధి అయిన వర్షములు పడే కృపను దయచేయండి. అయ్యా నా కుటుంబాన్ని మరలాని కృపగల హస్తములకు అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం నిర్చించుకుంటూ నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అవును యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంతం నాశనమగును గాక.